మంచి ధర లభిస్తుంది. లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. వ్యవసాయేతర రంగాల్లో ప్రత్యక్షంగా 9 లక్షల ఉద్యోగాలు లభిస్తాయి. రాయలసీమపై వెనుకబడిన ప్రాంతం అన్న ముద్ర తొలగిపోతుంది. ఇకపై రాయలసీమ పేరు చెబితే మిగులు అన్న మాట తప్ప కొరత అన్న మాట వినబడదు. ఈ ప్రాజెక్టుకి సంబంధించి 30,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సమర్పిస్తున్నాం. అప్పుల గురించి మాట్లాడుతున్న ప్రతిపక్ష మిత్రులకు ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నాను. మాకు 9.74 లక్షల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చి వెళ్ళింది మీ ప్రభుత్వమే. మీరు చేసిన అప్పులు తీర్చడానికి మేము మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈరోజు మేము అప్పుగా తెస్తున్న ప్రతి రూపాయి ఉత్పాదక వ్యయంలోకే వెళ్తుంది. అది రైతులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధుల చేతుల్లోకి వెళుతుంది. గత ప్రభుత్వ నిర్వాహకాల వల్ల సకాలంలో జీతాలు కూడా వెళ్ళని దుస్థితి నుంచి ఇప్పుడు మా ప్రభుత్వం సమర్థ పాలనా విధానాలతో ఆర్థిక సుస్థిరత దిశగా అడుగులు వేస్తుంది. ఖర్చులు తగ్గించుకొని, వనరులు పెంచుకొని ఆర్థిక స్థిరత్వం దిశగా ప్రయాణిస్తుంది. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఆకాంక్షల సాకారం దిశగా నడిపిస్తున్నాం. మా అభివృద్ధి వ్యూహంలో అత్యంత కీలకమైన సాగునీటి రంగానికి బడ్జెట్ అధిక ప్రాధాన్యతనిస్తుంది. మనం నిల్వ చేసే ప్రతి నీటి బొట్టు, పునరుద్ధరించే ప్రతి కాలువ, సాగు చేసే ప్రతి ఎకరం ప్రజల జీవితాల్ని మారుస్తాయని బలంగా విశ్వసించే ప్రభుత్వం మాది. వాతావరణ మార్పులు, వర్షపాతంలో అనూహ్యమైన హెచ్చుతగ్గులు వంటివి ఋతుపవనాలపై పూర్తిగా భరోసాగా ఉండలేని పరిస్థితులు కల్పిస్తున్నాయి. అందుకే నీటి నిల్వ, సమర్థ పంపిణీపై ఎక్కువ దృష్టి పెట్టాం. కేవలం ప్రాజెక్టులు కడితే సరిపోదు. భవిష్యత్తు తరాలకు దీర్ఘకాలిక నీటి భద్రతను కల్పించేలా మన విధానాలు ఉండాలన్నది మా లక్ష్యం. గత ప్రభుత్వం ప్రజల నిజమైన అవసరాలను అర్థం చేసుకోలేదు. బిల్లులు చెల్లించకపోవటం, అధ్వాన నిర్వహణ వల్ల సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడొక్కడే నిలిచిపోయాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నాయి. గత ప్రభుత్వం ప్రాజెక్టుల రొటీన్ నిర్వహణ, డ్యాంల భద్రతను కూడా గాలికి వదిలేసింది. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడం వల్ల జరిగిన విధ్వంసాన్ని, ప్రాణ నష్టాన్ని ఎలా మర్చిపోగలం? గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పోలవరం డ్యాం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. జలవనరులు కరువు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్. ప్రతి నీటి చుక్క నిల్వ చేయుట, ప్రతి కాలువ పునరుద్ధరించుట, ప్రతి ఎకరా స్థిరీకరించుట ద్వారా ప్రజల జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావచ్చని గుర్తించి ప్రస్తుత బడ్జెట్లో నీటిపారుదలను ఆర్థిక వృద్ధి కొరకు ఒక వ్యూహంగా గుర్తించడమైనది.